కరెక్ట్. అధ్యాయం చెప్పలే కాబట్టి 25 మార్కులు. ఒకటో అధ్యాయం అంటే 35 మార్కులు. 12వ వచనమా? ఓకే, చూద్దాం మనం. ఉందా చూడండి ఒకసారి. అంటే మనం ఒక పదం మనం ఎక్కడైనా ఏదైనా నేర్చుకుంటే మీరు కూడా ఎక్కడైనా కానీ ఎవరితోటైనా పంచుకునేటప్పుడు వీరు నిర్భయంగా మీరు మీతో సుభోజనం చేయుచు నిర్భయంగా పోషించుకొనుచు ఉన్నారు. ఆ 2 మార్లు చచ్చి అన్న మాటని మనము ధ్యానించుకుంటా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించినప్పుడు ఆయన జీవింపజేయు ఆత్మ గనుక కడపటి ఆదాం గనుక, అంటే సెకండ్ యాడమ్ అని ఉన్నది, కడపటి ఆదాం గనుక ఆయన జీవింపజేయు ఆత్మ అంటే మనం ఆత్మీయంగా మనము మరణించి ఉండగా, అంటే ఆదాం అంత మరణం మేలుకుంటూ వచ్చింది కదా, మనం చచ్చి ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభుని మనము అంగీకరించినప్పుడు ఆయన మనల్ని జీవింపజేశాడు. జీవింపజేసిన తర్వాత కూడా మనం తిరిగి మరి పాత స్థితిలోనికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటా ఉన్నాడంటే 2 మార్లు చచ్చి అన్న పదము వినియోగించాడు. సో మనం 2 మార్లు చావకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చూసాం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని. మన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. వచనాలన్నీ మర్చిపోయినట్టున్నారు, రాసుకున్నారు కానీ ఎక్కడుంది ఇది? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటారని రోమాలు ఉందా? మీరు మంచి గ్రేట్ గుడ్. ఎఫ్ఎస్సియా కాదు, ఈ లెక్క ప్రకారం మీరు చాలా ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా? నేను ఇవన్నీ మీకు కంఠస్థం వచ్చేసినాయి అనుకుంటున్నాను నేను. ఓకేనా? అయితే మీకు హోంవర్క్ ఇది. ఓకేనా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే అని. ఓకేనా? మీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోండి అని ఉన్నది. ఇది ఎక్కడున్నది? ఇది కూడా మీరు మర్చిపోయినరు. దీన్ని కూడా హోంవర్క్ చేయండి. ఓకేనా? ఫస్ట్ది హెబ్రీ చూసి చెప్పినావా? చూడకుంటే చెప్పు. ఓకే, వెరీ గుడ్. ఓకే, రెండోది అలాగనే మీరు నిర్మలమైన వాక్యం అనే పాల అపేక్షించు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో ఏం చేయాలి? ఎదగాలి. అది ఎండ్ కాదు, స్టార్టింగే. అంటే రక్షణ విషయంలో మనం పెరగాలి. ఈ చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఈ చిన్న పాప ఉంటే ఈ చిన్న పాపకి ఏం చేయాలి? పాలు ఇచ్చి మనం మంచి ఆరోగ్యంగా ఇచ్చి ఏం చేయాలి? పెంచాలి. ఒకవేళ పాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? పెరగదు. ఓకే, తరుగుతుంది. ఓకే, తర్వాత ఏమవుతుంది? చచ్చిపోతుంది. సో అట్లా మనం రక్షణ విషయంలో ఎదగాలని ఉన్నది. ఈ 3 వచనాలు కూడా మీకు చూపించిన, కానీ మీరు మర్చిపోయినరు. ఓకేనా? ప్రొఫెసర్లే అంతసేపు చేస్తుండ్రు అంటే ఇక నేను మిమ్మల్ని ఏమనలేను కదా. ఓకే, కానీ మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? కాబట్టి మీరు కొంచెం శ్రద్ధగా ఏం చేయాలంటే, ఇదంతా కూడా నేను ఎందుకు ఇన్నిసార్లు ఇలా అడుగుతా అంటే, మీరు అందరు కూడా ఎవరితోటైనా పంచుకునేటప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెంగును లేసి పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. మన సాక్ష్యం పంచుకోవాలి. ఈ పదాలు మనం నేర్పియాలి. సో అందుకని మీరు రెడీగా ఉండాలని, మరి మీరందరూ కూడా దేవుని సేవకులు కావాలని నా ఒక ఇష్టం కాబట్టి నేను ఈ విషయాలను మీతో పంచుకుంటా ఉన్నా. ఓకేనా? ఈ 3 వచనాలు. ఓకేనా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు.
మీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోండి అని. అలాగనే మనం రక్షణ విషయంలో ఎదగాలని 3 వచనాలు. ఎందుకు? మనం 2 మార్లు చావకుండా. ఇక్కడ కొందరిని గురించి చెప్పబడినది ఏంటంటే 2 మార్లు చచ్చి అని ఉన్నది. సో మనం చాలా జాగ్రత్తగా మరి బ్రతికిన మనము చావకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాగనే పేతురు పత్రికలు ఏమున్నదంటే నిజమైన సామెత చెప్పున వీరికి జరిగను, కుక్క తన వాంతికి తిరిగినట్టు. నిజమైన అనుభవపూర్వకంగా వీరు చూసుకున్నారు. అయినా కానీ కుక్క, మనం ఇది 2 పేతురు 2వ అధ్యాయం చివరి మాటలో ఈ మాటలు ఉంటాయి. ఓకేనా? ఎన్నో వచనం బేట? 22. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును. కొంచెం పైకి చేద్దామా? ఇక్కడ అనుభవపూర్వకంగా వారు నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే వారికి మేలంట. వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ మరి కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడ్డ పంది బురదలో పొరలినట్టు నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. చూడండి, వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ ఏం చేశారు? తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్టు రిటర్న్ పోయాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. 2వ మారు చావకూడదంటే మనం అలాగనే ఇది రుజువుపరచడానికి మనము మరి ప్రకటన గ్రంథంలో సార్దీసు సంఘంని గురించి చూసాం కదా. ఏదైతే చావనై ఉన్నదో మీరు దాన్ని ఏం చేయాలి? కాపాడు. 3వ అధ్యాయమా? చదవండి, స్టార్టింగ్ నుంచి చదివేద్దాం. ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. చూడండి, సంఘంతో చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏందనంటే నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అని చెప్తా ఉన్నాడు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో చెప్తా ఉన్నాడు? సంఘంతో చెప్తా ఉన్నాడు. సార్దీసులో ఉన్న సంఘం అని చెప్పి ఏమంటా ఉన్నాడు? ఇంకా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై మేల్కొని జాగ్రత్త పడి చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. చూడండి, చావనయ్యున్న మిగిలిన వాటిని ఏం చేయమంటా ఉన్నాడు అంటే డెత్కి వెళ్ళిపోతా ఉన్నాడు. స్లో డెత్ నడుస్తున్నది, బ్రతికే ఉన్నానని అనుకుంటున్నాడు. కానీ నువ్వు మృతుడవే, ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినావు. ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో అవి చావకుండా నువ్వేం చేయమంటా ఉన్నాడు? జాగరూకుడు కామంటా. ఇవన్నీ వచనాలు ఏమి చూపిస్తూ ఉన్నాయి? మనం రిటర్న్ 2 మార్లు చావకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రభు ఏదైతే మనకి రక్షణ మరి అనుగ్రహించాడో మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భయంతో వణుకుతో దాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. రక్షణ విషయంలో ఎదగాలి. ఒకవేళ కనుక ఇలా లేకపోతే 2 మార్లు చచ్చే అవకాశం మనందరికీ ఉన్నది. సో మీరు ఎవ్వరు కూడా కేర్లెస్గా ఉండకూడదు. ఇప్పుడు మనము 2 మార్లు ఎలా చచ్చే అవకాశం ఉన్నది, ఏం చేస్తే మనం 2 మార్లు చచ్చే అవకాశం ఉన్నది అన్నది నేను 4 కారణాలు చెప్తా. ఓకేనా? ఆ 4 కారణాలని
మనం ఆ 4 కారణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మనం రక్షింపబడ్డ తర్వాత, అంటే ప్రభు మనల్ని పాపంలో నుండి విడిపించిన తర్వాత మన ఒక అవయములను మనము నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. మనము ఆ వచనంని మొదట మనం చద్దాం. మనము రోమీయులకు ఇది ఫస్ట్ వచనం, ఓకేనా? తర్వాత మనం అంతా ఈ 4 వచనాలను చూసిన తర్వాత ఏ 4 వచనాలు మనం నేర్చుకున్నాం అనేది మీరు చెప్పాలి, ఓకేనా? కాబట్టి మీరు అందరు జాగ్రత్త చదివి మర్చిపోవద్దు, ఓకేనా? మెమరైజ్ చేయండి, ఓకేనా? ఇది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నది. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తంగా పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు మరి దేనికి దాసులైతే, దేనికి మీ శరీరం యొక్క అవయములను అప్పగించుకుంటారో దానికి మీరు దాసులు అవుతారు. నీతికి లేదా దుర్నీతికి, పాపంకి. సో మన అవయములను ఏం చేయాలి? నీతికి దాసులుగా. ఈ అధ్యాయం అంతా మీరు చదివినారు అనుకోండి, నెక్స్ట్ టైం మనము టీ టైంలో ఏం చేద్దామంటే ఈ అధ్యాయంని గురించి ధ్యానించి, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అన్ని చదివితే ఈ అధ్యాయంని ధ్యానించవచ్చు. చాలా చక్కటి అధ్యాయం ఇది. సో 13వ వచనంలో ఏం అడ్వైజ్ చేస్తూ ఉన్నాడంటే మనకి, మీ అవయములను మీ అవయములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే ఎక్కడి నుండి? మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఎండ్ల నుంచి? మృతుల నుండి సజీవులం. ఇప్పుడు మొదటి వచనం చూస్తే మనం బాప్తిజంకి సూచన చెప్తా ఉన్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభుతో మనం ఏం చేయబడ్డాం? పాతి పెట్టబడ్డాము, తిరిగి లేపబడ్డాం. అదే బాప్తిజంకి సూచన అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో మీరు లేపబడిన వారైతే, మనం ఆల్రెడీ చూసినాం కదా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసుంచగలడు. ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నది. సో మనం మన అవయములను లేపబడిన తర్వాత ఏం చేయాలి? నీతికి దాసులంగా మనం మన అవయములను ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క అవయములను దేవునికి అప్పగించుకున్నట్లేదు, పాపానికి అప్పగించేసుకుంటున్నారు. ఉదాహరణకి తమ్ముడు మరి చక్కగా నోటి మాటల్ని గురించి చెప్పిండు. మీరు మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మీ నోటిని దేవునికి అప్పగించిండ్రా? ఒకవేళ అప్పగించలేదనుకో, నోటికి అప్పగిస్తే దయగల మాటలు మాట్లాడతారు. నోటిని అప్పగించలేదనుకో ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. మీ కళ్ళను అప్పగించిండ్రా దేవునికి? మీరు బైబిల్ చదవడానికి, మంచి చూడడానికి మీ కళ్ళను వినియోగిస్తుంటారా? లేకుంటే అన్ని సెల్ ఫోన్లు వచ్చినాయి అన్నీ చూద్దామని ఉన్నారా? మీ చెవులని, మీ కన్నులని, మీ నోటిని, మీ చేతులని దేనికి అప్పగిస్తున్నారు? వారు చాలా మట్టుకు నిర్లక్ష్యంగా ఉన్నారు. దేనికి అప్పగిస్తున్నారో తెలియదు. ఇక్కడ చక్కగా చెప్పబడున్నది ఏంటంటే, మీరు ఒకవేళ దుర్నీతికి అప్పగిస్తే మీరు చనిపోతారు, నీతికి అప్పగిస్తే మీకు పరిశుద్ధత వస్తుంది, దాని అంతం నిత్య జీవం అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక సారాంశం. కాబట్టి దీన్ని మనం స్టడీ చేయాలనుకోండి, నేను చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది, బహుశా మీకు నిద్ర కూడా రావచ్చు. అందు గురించి మీరు 6వ అధ్యాయంని మంచిగా స్టడీ చేసిండ్రు అనుకోండి, మనం టీ టైంలో ధ్యానిస్తాం.
ఓకేనా? అంటే మంచిగా ఆల్రెడీ మీకు సారాంశం చెప్పేసిన. కాబట్టి మన అవయములను ఏం చేయాలి? మనము నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. పాపానికి మనం అప్పగించుకొనకూడదు. ఇప్పుడు నేను దీన్ని ఇంకా కొంచెం బలపరచడానికి మరి రోమియోలకు రాసిన పత్రిక మీరు ఎవ్వరు కూడా చూడకుంటే చెప్తారా ఈ వచనం అని చూస్తా. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఏముంది? ఎందుకంటే ఇదంతా మీకు కంఠస్థమయ్యి ఉండాలి. అయ్యో తీయొద్దు, ఎవరు తీయకుంటే చెప్పాలి. తీసేసిండ్రా? ఓకే, చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఆ దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది ఇట్టి సేవ మీకేమైంది? ఈ యుక్తమైన సేవ చేస్తున్నామా? సజీవ యాగంగా మన శరీరంలో ఆయనకి ఏం చేయాలంట? సమర్పించుకోవాలని ఉన్నదా? కానీ సజీవ యాగంగా శరీరంలో సమర్పించుకునుట అంటే దాని అర్థమేంది? సజీవ యాగంగా మన శరీరంలో దేవునికి సమర్పించుకునుట అంటే దాని అర్థమేంది? కంప్లీట్కి మళ్ళీ రిసీవ్ చేసుకోం. పాప నువ్వేదో చెప్తాను అంతనేనా? ఓకే. అంటే దేవునికి అప్పగించుకోవాలంటే దీన్ని సండే స్కూల్ భాషలో నేను చెప్పాలంటే, అంటే చిన్నపిల్లల భాషలో, మీరు దేవునికి కాన్కేసిండ్రు అనుకోండి, సందా ఆఫరింగ్ ఉంటుంది కదా, ఆఫర్లో మీరు కాన్కేసిండ్రు. కాన్కేసిన తర్వాత పోయి నా కానుక నాకు ఇచ్చేయన్నాం అనుకో, ఎవరైనా చేస్తారా అంత ఘనమైన పని? కానీ చాలామంది చేస్తారు. ప్రభా ఈ కండ్లు నీవే అని బాప్తిసం ఇస్తున్న తీసుకుంటారు. నెల రోజులు కాగానే ప్రభా ఈ కండ్లు జర కొన్ని నాయి కూడా, నేను సెల్ ఫోన్ చూడని అని ఇస్తారు. అట్లా ఎవరైనా చేస్తారా? కానీ చాలామంది ఈ పేతురు చెప్పిన సామెత అంత చెప్పబుద్ధి కాదు, కానీ కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడ్డ పంది తిరిగి లే, దాంట్లో సీరియస్నెస్ ఉండాలి. సజీవ యాగం మీ శరీరం అంటే టోటల్ బాడీ, మీ కన్నులు, మీ చెవులు, మీ పెదవులు, మీ చేతులు, కాళ్ళు దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. దేవా ఈ చేతులు, ఈ కన్నులు, ఈ నోరు మీవి, మీకు సమర్పిస్తున్నా. నాకు చెప్పబుద్ధి అవుతుంది ఏంటంటే, కానుక లేచుడు చాలా సులభమైన పని అండి. కానుకలు వేస్తే మీరు పరలోకానికి పోతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి అప్పగించుకుంటే ఖచ్చితంగా పోతారు. ఆమేన్. కాబట్టి ఏమి ఇవ్వాలి దేవునికి? మన శరీరంను, మన హృదయంను అడుగుతా ఉన్నా. ఒక పాట ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ నేను ఇక్కడ మీరు పాడుట వినలే. లే బంగారం అడగలేదు, ఒకసారి వాడండి. ఓకే, కొంచెం గట్టిగా వాడు పాప. చాలు. ఇంకొక పాట కూడా నాకు ఓకేనా? ఇది నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి. ఈ పాట ఎప్పుడు పాడదామంటే, ఇది ఎక్కడుంది ఈ పాట?
ఈ పాట వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా అన్నది వచనం ఎక్కడుంది? మీకాలో మీరు ఓకే ఓకే మీరు ఎవరైనా చెప్తారా? అంటే అక్కడ నిజంగానే ఉంది ఏంటంటే మేము వేలాది నదులంత విస్తార తైలం మీకు ఇచ్చిన ఏం ప్రయోజనం దేవా? అవి నువ్వు కొడుతూ ఉన్నావా? అది నేను తృప్తిపరుస్తుందా? లేదు. మనం మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. సో మీరు దీన్ని ఏం చేయాలంటే మీకా 6:6 ఫార్ములా అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఒకసారి చదవండి, ఇవి మనకు తెలియాలి. ఏది శ్రేష్టమైంది, ఏది అర్పించుకోవాలి దేవునికి. చదువుదాం. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలంను ఆయనకు సంతోషం కలగజేయన. చూడండి, ఇవన్నీ ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? లే. మనకు ఒకసారి బబ్లు పంచుకున్నాడు, బలి అర్పించుట కంటే మాట వినుట. చూడండి మరి. సో మీరు సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకో. ఒకవేళ సమర్పించుకోలే, దుర్నీతికి మళ్ళీ అదే విధంగా సమర్పించుకున్నారు, ఏమవుతారు? సెకండ్ టైం చచ్చిపోతారు. సో మనము సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. ఇది యుక్తమైన సేవ, ఇది రక్షింపబడే సేవ, మనం రక్షణ పొందే సేవ. కాబట్టి మనం వేలాల నదులంతా విస్తార తైలం ఇచ్చిన ఏం ప్రయోజనం? దేవునికి ఏ సంతోషము కలగదు. సో నిజంగా మీరు రెండవ మారు చావద్దు అని అంటే మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైంది. నంబర్ 1. ఓకేనా? రెండోది, మన మనసు ఏదైతే ఉన్నదో చూడండి, మనం శరీరానుసారంగా మన మనసు ఉండకూడదు, అది మరణానికి దారి తీస్తుంది. మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మొదట చద్దాం. మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల పైన మనసుంతురు. మరణము. చూడండి, శరీరానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు ఏంది? మరణము అని 13వ వచనంలో ఏం చెప్పబడినదంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేది. చూడండి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమవుతారంట? చావవాలి. శరీరానుసారంగా ప్రవర్తించుట అంటే ఏంది? శరీర క్రియలు మనందరికీ తెలుసు కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ శరీర క్రియలు అది స్పష్టంగా చెప్పబడి ఉన్నది కదా మనకి. ఒకసారి ఆ లిస్ట్ చదివితే మనకేమున్నదంటే, ఇట్టి క్రియలు చేయవారు దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నారు అని ఉన్నది. ఏది? కోపము, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయలు, మత్తతులు, ఇటు కార్యములు చేయవారు దేవుని రాజ్యంని స్వతంత్రించు. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్టయితే చావవలసిన వారై
యుందురు. సో మనము మరి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రభు మనల్ని విడిపించిన తర్వాత మన మనసు ఆత్మ విషయముల మీద ఉండాలి కానీ శరీర విషయముల మీద ఉండకూడదు. సో మనం ఆత్మ విషయంలో ఉండాలంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటే మనం ఆత్మచేత శరీర క్రియలని చంపివేస్తూ ఉంటాం. సో ఆత్మ ఫలంని ఫలిస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం. మన మనసు అంతా ప్రేమ మీద ఉండాలి. సో మనం చాలా జాగ్రత్తగా మన మనసు శరీర క్రియల మీద ఉండకూడదు. ఫస్ట్ది ఏంది? మనం సజీవ యాగంగా మన శరీరంలను సమర్పించుకోవాలి. మన మనసు ఉన్నది చూడండి, మన మనసు శరీర క్రియల మీద ఉండకూడదు. ఎందుకంటే మీరు శరీరానుసారమైన మనసు మరణము. నేను అలాగనే కోపగిస్తా, అలాగనే అసహించుకుంటా, అలాగనే దూషిస్తా, అలాగనే అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తా, నేను క్రోధం, కక్షలు, భేదలు అట్లా అన్నీ చేసుకుంటా పోతా అంటే అది ఏమవుతుంది? మరణము. 2 చోట్ల ఇంత చక్కగా చెప్పబడినది కదా, రోమియోలకు రాసిన పత్రికలో, గలాతీయులకు. మీరు అక్కడ చేరరు, పరలోక రాజ్యానికి నిశ్చయంగా వారసులు కారు. సో మన మనసు ఆత్మ విషయముల మీద ఉండాలి. 3వది, మనము మన సహోదరులని ప్రేమించాలి. ఇది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం సహోదరులను ప్రేమించుచున్నాం గనుక మరణంలో నుండి ఎరుగుదాం. ఎప్పుడు మరణంలో నుండి జీవంలోనికి పోతాము? ప్రేమించాలి. మనం సహోదరులం అంటే ఒక్కరినొక్కరం మనం ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. మనకు తెలుసు కదా, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. మనం ప్రేమించుకోవాలి. సో ఒకవేళ ప్రేమించుకొనకుండా, ప్రేమ లేకుండా మనం ఏమైనా చేసినా అదేంది? మరణమే. ఎక్కడ నిల్చున్నాం? మరణం. మరణంలో నుండి ఇంకా జీవంలోనికి దాటలే. సో చాలామంది క్రైస్తవులు మరి పరలోకం పోరు అని అంటే, ఈవెన్ అద్భుతాలు చేసిన వారు కూడా, అంటే అద్భుతాలు చేసిన వారు అంటే మరి ఆ దినంన ప్రభుని చూసి ఏం చేస్తారు? ప్రభా, నీ నామంను నేను ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యములను వెలగొట్టలేదా అంటే అక్రమము చేయవారులారా నా యొద్ద. సో అక్రమంని గురించి కూడా ఒక దినం మనం నేర్చుకుందాం. సో అలా చేసినా కానీ మరి చాలామంది బోర్ అంటే ఎందుకు? సజీవ యాగంగా వారి యొక్క శరీరాలని దేవునికి సమర్పించుకున్నట్లేదు. 2వది, వారికి శరీరానుసారమైన మనసు ఉన్నది, అవే నెరవేర్చుకోవాలని ఉన్నది. కానీ మనం పైనున్న వాటి మీదనే మనసు ఉంచాలి కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయకూడదు? మనసు ఉంచకూడదు. సో 3వది, మన సహోదరులని ప్రేమించాలి. లాస్ట్ది మనకి మరి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మరి 10వ వచనం చూసుకొని మనం ప్రార్థన చేయాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును, దుఃఖంని పుట్టించదు. అయితే అలోక సంబంధమైన దుఃఖము, ఇక్కడ 2 దుఃఖాలను గురించి చెప్తా ఉన్నాడు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, 2వది ఏం దుఃఖము? లోకానుసారమైన దుఃఖము. ఈ లోకానుసారమైన దుఃఖం ఏం కలుగజేస్తుందంట? మరణం కలుగజేస్తుంది. ఈ లోకానుసారమైన దుఃఖం ఏంటంటే ఈ లోకంలో లేనివి
ఉన్నాయి అన్నీ మనకు లేకపోతే దుఃఖం కలుగుతుంది. అంటే ఇల్లు లేకపోయినా, బండి లేకపోయినా, అలాంటి లోకంలో మనకి కొన్ని మంచి వస్త్రాలు లేకపోతే, ఇంకా అలాంటివి లేకపోతే చాలా దుఃఖం కలుగుతుంది. అంటే అవి లేనందుకు మరి మనం ఆ కలిగే దుఃఖం ఏం కలుగజేస్తుంది? మరణం కలుగజేస్తుంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేం. కాగా డాష్. అయ్యో ఎవరు చెప్తలేరేంది? కాదు, చూడండి మళ్ళీ చదవండి, చెప్తలేరు కదా. ఓకే, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మీరు ఫిలప్ ది బ్లాంక్స్ చేసి ఉంటే నేను తీపియకపోతుండే. ఓకేనా? మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగి గలవారమై ఉండి వాటి నిజంగా మనకి ఇట్లుందంటారా? ఎన్నో వచనం అది? 8, 7, 8. ఓకే, చూడండి. కానీ చాలామందికి ఏమున్నది? ఈ లోకానుసారమైన దుఃఖం ఉన్నది. ఇలాంటి నిజంగా తృప్తి కలిగిన జీవితం క్రైస్తవులకు చాలా తక్కువ మందికి ఉన్నది. దేవుడు ఇయ్యడా? అన్నీ ఇస్తాడు, నిజంగా ఇస్తాడు. ఆయన రాజ్యంని, ఆయన నీతిని మొదట వెతకాలి. కానీ దుఃఖం లేదు. అది నా సాక్ష్యం. దేవుడు నాకేం కొద్దువ చేయలే, నిజంగా కొద్దువ చేయలే. నేను ప్రభుని అంగీకరించిన దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుడు నాకేం కొద్దువ చేయలే. కానీ నా మనసు దాని మీద లేదు, లోకం మీద లేదు నా మనసు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అని దాన్ని వదిలేసిన. ప్రభు ఉన్నదంతా ఇదే. నువ్వు ఏది ఇస్తావో, నాకు దేంట్లో తృప్తి పొందుతానో నేను దాంట్లో తృప్తి, నువ్వు ఇచ్చింది ఇస్తాయి. కానీ దేవుడు నా అక్కర్లన్నీ తీర్చే దేవుడు. నాకు ఏవేవి అవసరమో అవన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు అద్భుత రీతిగా. నేను ఆశించట్లేదు, నాకొద్దు. నా మైండ్ సెట్ మాత్రము అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉందామనే నా ఆశ. ఇది నా సాక్ష్యం. దేవుడు తప్పనిసరిగా మీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. కానీ ఈ లోకానుసారమైన దుఃఖము ఉండకూడదు. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే, ఇక్కడ మరి వీరు ఐగుప్తులో సుఖభోగాలు మంచిగానే ఉన్నాయి, కానీ దాంతోపాటు శ్రమలు ఉన్నాయి. దాంతోపాటు ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. 18 గంటలు పని చేయవలసి వస్తుంది, 16 గంటలు ఏదో సంథింగ్. అందుకని దేవునికి మొరపెట్టింది, ప్రభువా ఇదేంటంటే, సరే మిమ్మల్ని విడిపిస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుపోతా అన్నాడు. మరి ఎర్ర సముద్రం దాటిండ్రు. దాటిన తర్వాత ఏమైంది? నడిపిస్తున్నాడా? పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా, మరి మన్నాని కురిపిస్తా అన్నాడు, బండ నీళ్ళని త్రాగిస్తాను. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? తృప్తిగా ఉన్నారా? ప్రభా మాకు మాంసం లేదు, మన్నా ఎందుకు? దాన్ని అంటారు లోకానుసారమైన దుఃఖం. ఏడ్చిండ్రా ప్రతి ఒక్క. ఎట్లా ఏడ్చిండ్రు అంటే, వాళ్ళ గుడారాల ఇంటి ముంగట కూర్చొని మరీ ఏడ్చిండ్రట కదా. దేవుడు మన్నాతో పోషిస్తుంటే మాంసం లేదని ఏడ్చిండ్రు. ఈ కేసు నీళ్ళు లేవని, మాంసం లేవని, మమ్మల్ని సంపనికి తెచ్చినవా అని. కానీ ఏడికి తీసుకుపోతున్నాడు? పాలు తేనెలు ప్రవహించే కానానికి. వీళ్ళని పోషిస్తున్నాడా? యేసు పోషిస్తూ ఉన్నాడు. దానికంటే ఆరోగ్యకరమైన భోజనం ఏమైనా ఉందా? లేదు, మన్నా కంటే. కానీ వీరికి ఇప్పుడు కూడా ఉల్లిపాయల రేట్ మళ్ళీ పెరుగుతుంది, ఉల్లిపాయలు లేవని. అట్లనే ఏడిచిండ్రు కదా వీళ్ళు, ఉల్లిపాయలు లేవని, మరి ఇదే పుచ్చపండ్లు లేవని ఏడిచిండ్రు వీళ్ళు. అన్నీ ఇస్తాడు దేవుడు. ఏమైనా తక్కువ చేసిండా వీళ్ళకి?
మీరు ఎక్కడెక్కడ సనిగినరో చూడండి. వాళ్ళకి మాంసం ఇచ్చిండు, నీళ్ళని ఇచ్చిండు, మన్నాన్ని ఇచ్చిండు. కానీ అది ఓపిక లేదు, విశ్వాసం లేదు, దుఃఖం అని మాంసం తినకపోతే. సరే, మీరు కూడా అలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అంటే ఇది లోకానుసారమైన దుఃఖం. మనకు కూడా దేవుడు ఇయ్యడా? 100% ఇస్తాడండి, దానికి నాకు సందేహమే లేదు. నేను చెప్తున్నా కదా, నా సాక్ష్యం అది. దేవుడు ఇస్తాడు, ఇయ్యడన్న సమస్యనే లేదు. నాకు ఏ కొదువ చేయలే. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు కొదువ చేయక మానడు. సింహ పిల్లలు లేమిగాలి ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువ కాదండి. కానీ చాలామందికి ఆ దుఃఖం, ఆ తృప్తి లేదు. సో ఒకవేళ కనుక మీకు అలాంటి లోక సంబంధమైన దుఃఖం ఉంటే మరణానికి దారితీస్తుంది. అది ఏడికి దారితీస్తుంది? ఇప్పుడు 4 చెప్పిన ఎలా 2 మార్లు చచ్చే అవకాశం ఉన్నదని. ఈ 4టిని కనుక మనము మరి చేయగలిగితే 2వ మారు చావము. అంతేనా? ఏవేవి ఫస్ట్ నుంచి చెప్తారా? సజీవ యాగంగా మీ శరీరంలో ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఇది యుక్తమైన సేవ. ఇది ఖాళీ సేవకులే, పాస్టర్లే చేసుకోవాలనా? అందరూ చేసుకోవాలి. కానీ చాలా మట్టుకు ఏమంటుంది, పాస్టర్లు అట్లా ఉంటారు, మనకెందుకు అన్నట్టుంటుంది. నో, అందరూ చేసుకోవాల్సిన విషయం. ఫస్ట్ది సజీవ యాగంగా మన శరీరములను సమర్పించుకోవాలి. రెండోది మన మనసు శరీర క్రియల మీద ఉండకూడదు. శరీర క్రియలు మనకు తెలుసు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మూడవది సహోదరులని ప్రేమించాలి. నాలుగోది దుఃఖం కలిగి ఉండాలి. అంటే ప్రభువా నేను ఇలా చేస్తలేను మీరు చెప్పినట్టు అన్న దుఃఖమే కలగాలి. కానీ లోకంలో అది ఇయ్యలే, ఇది ఇయ్యలే, వాళ్ళకి ఇల్లు ఇచ్చినో నాకు ఇయ్యలే, అలాంటి దుఃఖాలు మనము పెట్టుకోకూడదు. లోకానుసారమైన దుఃఖము మరణము. కానీ దేవుని చిత్తానుసారమైన దుఃఖం. నిజంగా నేను నా ప్రార్థన ఏముందంటే, ప్రభువా మరి నేను 30 సంవత్సరాలు పరిచర్య చేసిన ఊర్లు తిరిగిన, చాలా భయంకరంగా కష్టపడ్డా. కానీ నా దుఃఖం ఏందో తెలుసా? ప్రభువా నేను పరిచర్య చేసినందుకు నేను మార్క్స్ వేసుకుంటలేను ప్రభువా, మీ స్వరూపంలో నేను మార్చబడలే. నేను నా 50వ ఏట ప్రభువా నేను పరిచర్య అంతా తక్కువ చేస్తా, 60 ఏళ్ళకి నేను చచ్చిపోతా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నీ దయ ఉంటే ఏదో చెప్పలేను అనుకుంటున్నాను నేను, అంతకుముందు కూడా పోవచ్చు అని. నా 50వ ఏట ప్రభువా నన్ను పరిశుద్ధపరచుదేవా అని ప్రార్థన చేసుకున్నా. 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా జర ఆ స్టాండర్డ్లో లేనన్న దుఃఖం కలుగుతుంది. మీరు అనగా దొంగతనము, వ్యభిచారము అలాంటివి ఏం చేయట్లేదు, కానీ నేను కీడుని మేలుతో జయించలేకపోతున్నా. కీడుని మేలుతో హింసించిన వారిని, నిందించిన వారిని, దోచుకున్న వారిని, మరి నా పై వస్త్రం ఎత్తుకుంటే నా అంగిని అంత హ్యాపీగా ఇవ్వలేకపోతున్నారు. అది నాకు దుఃఖం, బాధ. ప్రభా మీ ఆజ్ఞలను నేను ఇలా నెరవేర్చుటకు సహాయం. ఇప్పుడు ప్రార్థన చేసుకునేది ఏంటంటే గదే, నేను ఏదో చేస్తున్నా అంటే ఏదో కాదు, అడుగుతున్న దేవుణ్ణి. అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు పేతురు ఏడ్చిండు చూడండి, ప్రభుని అప్పగించిన తర్వాత, అంటే బొంకిన తర్వాత ఏం చేసిండు? పశ్చాత్తాపడి ఏడ్చిండు. అలాంటి దుఃఖం, ప్రభా మరి మీ ఆజ్ఞలను నేను గైకొంటున్నానా, మీరు చెప్పినట్టు జీవిస్తున్నానా అన్న దానికి దుఃఖం ఉందా? లేకుంటే లోకంలో ప్రభా నాకు బండి లేదు, ఇల్లు లేవు, అవి లేవు ప్రభా ఇలా అన్న ఏ దుఃఖం ఉన్నది? ఒకవేళ కనుక ఈ దేవుని చిత్తానుసారమైన దుఃఖం, ఆయన స్వరూపంలో మార్చబడతలేము, ఆయన ఆజ్ఞలను గైకుంటలేము అన్న దుఃఖం కనుక కలిగితే అది జీవం.
కానీ లోకానుసారమైన దుఃఖము ఏందది? మరణం. కాబట్టి ప్రభువా, మేము 2 మార్లు చావకుండా, ఏదైతే చావనై ఉన్నదో అది టోటల్గా చచ్చిపోకుండా తిరిగి మమ్మల్ని జీవంలోనికి నడిపించండి. ప్రార్థన మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. మనం మరి ఒక్కరిద్దరు, ఎవరైనా ఇద్దరు లీస్ట్ క్లుప్తంగా ప్రార్థన చేయండి. దాని తర్వాత మరి పాస్టర్ గారి యొక్క ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వందనాలయ, వందనాలు.